బాగున్నా. హే వాట్ హ్యాపెన్ బ్రో? నథింగ్, ఎవ్రీథింగ్ కాంప్రమైజ్, ఆల్ ఓకే. ఓకే సూపర్ బ్రో. అయితే ఇప్పుడు ఆమె జైలుకి వెళ్ళడానికి ఒప్పుకున్నట్టేనా? ఒప్పేసుకున్నట్టే. కాకపోతే ఆవిడ జైలుకి వెళ్లే ముందు మిమ్మల్ని అందరినీ ఒకసారి పలకరిస్తున్నట్ట. పైకి వెళ్ళండి, Okay, makes sense. వెళ్ళండి. ఆగు బ్రో, ఆవిడికి ఆంటీ అని పిలిస్తే చాలా ఇష్టం. అవునా? పులకరించిపోద్ది. ఈ మాట ఇన్ఫో చాలు ఆంటీ ఆంటీ అని ఉక్కిరి బిక్కిరి చేసిస్తా. వేసి కుమ్మే. ఆంటీ అను, పెద్ద ఆంటీని కూడా పలకరించండి. వచ్చేసా. ఇల్లు కూలింగ్ గ్లాస్ లాగా కూల్ గా ఉంది. ఎన్ని మటర్లు చేసా అమ్మా ఇంత ఇల్లు కట్టడానికి? అదేనండి, మీరెంత కష్టపడి ఇల్లు కట్టారా అని మా అత్తయ్య గారు అంటున్నారు. హలో ఆంటీ. హలో ఆంటీ. ఆల్రెడీ కింద కాంప్రమైజ్ అయిపోయింది నీ పిచ్చి. సో మీరు రిపోర్టర్ భూపాల్ చంపినట్టు ఒప్పుకున్నారంట ఆంటీ? వెరీ హ్యాపీ ఆంటీ. కళ్ళేమన్నా దొబ్బారా మీ ఇద్దరికి? మరి వంగబట్టి మరి కొత్త అంకుల్ సంఘానికి అధ్యక్షుల్లో ఉన్నావు, మా మేడం పట్టుకుని అంటే అంటావరా నువ్వు? మొత్తం అర్థమైంది. సారీ మేడం, కింద ఒక పొట్టిన రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. మిమ్మల్ని ఆంటీ అని పిలవకూడదు. అదే అదే చెప్పేది, అదే మేడం గారిని మేడం అనే పిలవాలి, అంతే కదా మేడం? సారీ మేడం. మా అమ్మాయి మర్డర్ చేయడం చూసారా? చూసాను కదా. కోర్టులో సాక్ష్యం చెప్తారా? చెప్తాను కదా. మీరేం చెప్పమంటే అదే చెప్తాం. ఇప్పుడు దారిలోకొచ్చారు. వెరీ గుడ్. ఈ విషాదంలో వినోదం ఏంటి నాన్న? లేడీస్ కదా కొట్టనుకున్నాను. మీ అమ్మని భార్య కుడుతున్నారు రోయ్. మీ అమ్మ కూడా పడ్డాయిగా, నోరు మూయండి. వాతావరణం అనుకూలంగా లేదు. వాతావరణం అనుకూలంగా లేనప్పుడు ఏం చేయాలి? సముద్రంలో చేపలు పట్టడానికి వెళ్ళకూడదు మేడం. ఇంత పిచ్చి ముండావండి కన్నానంటే నేను. ఫాదర్ నే కొడతావా? వాళ్ళు కొడితే చచ్చిపోతూ ఉన్నా. మ్యామ్, నాకు మొత్తం అర్థమైంది. మీరేం మర్డర్ చేయలేదు మేడం. ఆ తెల్లారి రామకృష్ణే మమ్మల్ని వంగోబెట్టి కొట్టి మరి సాక్ష్యం చెప్పడానికి ఒప్పించారు మేడం. ఇలా చెప్తే బ్రతుకుతారు, నిజం చెప్తే చస్తారు. రేపు పొద్దుటే కోర్టుకు బయలుదేరడానికి రెడీగా ఉండండి. ఓకే. ఏమా రుక్మిణి, బ్రేక్ఫాస్ట్ చేద్దామా? రుక్మిణి, నెల రోజుల నుంచి చూస్తున్నాను, మొహం చాటేసి తిరుగుతున్నావు. నీ పద్ధతి ఏం బాలేదు. ఇట్స్ నాట్ ఫేర్ ఎట్ ఆల్. ఫేర్ గా ఉండటం గురించి మీరు మాట్లాడటం ఆశ్చర్యంగా ఉంది నాన్న. Shut up, రుక్మిణి, will you? ఆ తెనాలిగాడి మాయ మాటలు నమ్మేసి నీకు మాటలు నేర్పించిన తండ్రితోనే ఎదిరించి మాట్లాడతావా? విదిన్ a few days, mark my words, ఆ తెనాలిగాడ నల్లకోట అమ్మేసి టీ కొట్టు పెట్టుకుని బ్రతుకుతాడు. అప్పుడు తెలుస్తున్న వాల్యూ ఏంటో నీకు. వాల్యూ అంటే డబ్బు కట్టలు, మామిడి తోటలు కాదు నాన్న. వాల్యూ అంటే నిజాయితీ, మంచితనం. అమ్మ రుక్మిణి, మీ నాన్న బయట వాళ్ళకి చెడ్డోడేమో గాని నీకు మాత్రం మంచోడే. అయినా ఒక దొంగ సాక్ష్యాలు చెప్పే ఫ్యామిలీ ఇంటికి నేను కోడలుగా ఎలా పంపిస్తాం? ఏమీ చేతకాని ఆ చెత్త లాయర్కిచ్చి ఎలా నీ పెళ్లి చేస్తాం చెప్పు? ఎవరమ్మా చెత్త లాయరు? తెనాలి నాన్నకన్నా తెలివైనోడు. తెనాలి తెలివితేటలేంటో నాకు బాగా తెలుసు. అసలు వరలక్ష్మి చేసిన మర్డర్ కి సాక్ష్యమే లేదు. చనిపోయిన భూపాల్ కిషోర్ కి బెస్ట్ ఫ్రెండ్. ఈ విషయం తెలుసుకున్న తెనాలి కిషోర్ ని కలిశాడు. వరలక్ష్మికి శిక్ష పడేలా చేయటానికి తనకు సహాయం చేయమని అడిగాడు. లేని సాక్ష్యం ఉన్నట్టు వరలక్ష్మి మనుషుల్ని నమ్మించాడు. ఆ సాక్షుల్ని ఆవిడే వాళ్ళ ఇంటికి రప్పించుకునేలా చేశాడు. వెళ్లిన వాళ్ళు స్పై కెమెరాలతో వెళ్లారు. మీరు చంపారా లేదా? ట్రూతా కాదా? ఇల్లు కూల్ గా ఉంది. తనే హత్య చేశానని వరలక్ష్మి చెప్పటం రికార్డ్ చేశారు. చంపాను అయితే ఏంటి? ఇప్పుడు ఆ వీడియో ఫుటేజ్ హైకోర్టులో సాక్ష్యం అవుతుంది. ఒక తెలివైన వాడు చెడ్డవాడైతే నాన్నెలా ఉంటాడు? అదే ఒక మంచివాడు తెలివైన వాడైతే తెనాలిలా ఉంటాడు.
హలో మేడం నేను చక్రవర్తిని. ఏంటి? ఒక విషయంలో నేను తప్పు చేశాను. ఐఎమ్ సారీ ఫర్ దాట్. నేను మీకు సీక్రెట్ చెప్తాను, నమ్మకపోతే ఇబ్బంది పడతారు. మీ దగ్గర ఉన్న వాళ్ళు సాక్షులు కాదు. వాళ్ళ దగ్గర ఉన్న ఫుటేజ్ చూస్తే కోర్టులోనే మిమ్మల్ని అరెస్ట్ చేసే అవకాశం ఉంది. ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు కోర్టుకు వెళ్ళకూడదు. ఓకే. ఏంటి మేడం ఇక్కడ ఆపారు? టీ తాగి వెళ్తాం. ఓకే. అయితే నాకు గ్రీన్ టీ. ఓ సారీ లెమన్ టీ. నాకు బ్లాక్ టీ. అన్ని టీలు ఇక్కడ ఉండవమ్మా. నీళ్ళ టీనే దొరుకుతుంది, వెళ్ళి కూర్చోండి. ఆ మాత్రం దానికి ఎందుకు ఇక్కడ ఆపడం మరి? 2 గంటలు ఈ మొత్తం డాబా మన చేతిలో ఉండాలి. అందరినీ పంపించండి. ఏమైందమ్మా? ఎందుకు ఇంత టెన్షన్ పడుతున్నావు? వాళ్ళంతా సాక్షులు కాదు. మనం మాట్లాడిందంతా సీక్రెట్ కెమెరాలతో రికార్డ్ చేశారు. ఆఫ్టర్ ఆల్ ఒక టీ తాగడానికి ధాబా మొత్తం ఖాళీ చేస్తున్నారంటే అబ్బో. చుట్టూన్నావిడ ఎన్ని కొప్పులైనా వేయొచ్చంటే మరి ఇదే. ఆ. ఏం చేద్దాం? మన అవసరం కోసం గాడిది కాలు పెట్టుకున్నా తప్పలేదు. ఎవరా గాడిదా? చెప్పండి వరలక్ష్మి గారు. ఒక రొట్టి కోసం 2 పిల్లలు కొట్టుకుంటుంటే కోతి వచ్చి ఆ మొత్తం రొట్టిని తినేసినట్టు నువ్వు నేను కొట్టుకుంటుంటే ఆ తెన్నాలిగాడు మన ఇద్దరితో ఆడుకుంటున్నాడు. ఇప్పుడు ఏం చేద్దాం? చంపేద్దాం. ఏంటి మేడం మనోళ్ళు తెగ కష్టపడుతున్నారు. కరెంట్ తయారు చేస్తున్నారు. అదేమన్నా జిలేబియా మేడం తయారు చేయడానికి? మీరెప్పుడైనా కరెంట్ షాక్ తిన్నారా? బిల్లు కట్టేటప్పుడు తగులుతుంది. అబ్బో ఇట్స్ పెయిన్ఫుల్ ఫీలింగ్ మేడం. ఇప్పుడు తినండిరా, చాలా టేస్టీగా ఉంటుంది. ఎందుకు మేడం ఇలా కట్టేస్తున్నారు? మేమేం పారిపోం, మనం కలిసిపోయాం. ఆన్ చేయి. ఏమి ట్రై ఉచిత కరెంట్. ఉచిత కరెంట్ రైతులకి ఇస్తారు గానీ మాకిస్తావేంట ఫింగర్ నాయాలా? మేమైనా పత్తి రైతులు మరి నీ తింగర్ దుకాణం నాకు చెప్పు. నన్నే తిడతావురా నువ్వు? ఆపండి మేడం, ఆపండి మేడం, వీళ్ళందరూ చుట్టున్నాయి మేడం. నాకు మాటలోకి పోగలొస్తున్నాయి మేడం. ఆపండి మేడం. అయినా మహాకూటం లాగా అందరం ఒక కూటమి అయ్యాంగా, మరి టార్చర్ కి పర్పస్ ఏంటి మేడం? ఏం నటిస్తున్నారా? నేను చేసిన మడి చూడకుండానే చూసామని చెప్పి నా ఇంటికి వచ్చి నాతోనే నేను మర్డర్ చేశానని చెప్పించి దాన్ని సీసీటీవీ కెమెరాతో రికార్డ్ చేస్తారా? అమ్మాయి మా గురించి తక్కువ వచ్చిన అసలు మా వెనక తెనాలి ఉన్నాడు. తెనాలి హీస్ ఆన్ ద వే.
ఏంటి మేడం అది? పెట్రోల్. ఫర్ వాట్ మేడం? ఐ థింక్ సో బర్నింగ్. ఐడియా వాడేసి మేడం, యమలోకంలో యమధర్మరాజు కూడా ఎన్ని శిక్ష లేడు. దర్ లిమిట్. నేను యమధర్మరాజు అంతా మంచిదని కాదు. మర్యాదగా కెమెరాలు ఇస్తారా చేస్తారా? మర్యాద కావాలంటే ఇస్తాం మేడం, కెమెరాలు మాత్రం ఇవ్వం. నెత్తి మీద జుట్టేలాగో లేదు, బుర్రకు లేదా? ఫాదర్ని రెండోసారి కొడతావా? వాడు చంపేస్తా ఉంటుందిరా. ఏది బెటరు? ఇదే బెటర్. అయితే అందరూ కెమెరాలు ఇచ్చేయటమే బెటర్. ఈ బ్యాగ్ కూడా తీసుకో. మేడం, మమ్మల్ని వదిలేస్తే ఇంటికి వెళ్ళడానికి ఓలా క్యాబ్ బుక్ చేసుకుంటా. ఏంటో వదిలేది? మమ్మల్ని ఇరికించి ఎక్కడికి పోయావా? అమ్మో, సాక్ష్యాలు సంచి లేపేశాడు. సాక్ష్యాలు సంకనాకి పోయాయి. కూర్చోండి మేడం, కూర్చోండి. కుసేయ్. కూర్చోండి మేడం, కూర్చోండి. అదేంటి మేడం, బాహుబలిలో సైనికుల్లాగా అందరూ ఒకే రకమైన హెల్మెట్లు, ఒకే రకమైన స్కూటర్లు, ఒకే రకమైన డ్రెస్లు వేసుకొని వచ్చారేంటి మేడం? దశావతారం లాగా వీడు మనకి శతావతారం చూపిస్తున్నాడు. వేదావా. వాడు ఎన్ని అవతారాలు వేసినా రావాల్సింది కోటికేగా. వాడి అంత చూస్తా. మేడం, మనం హైకోర్టుకు వచ్చామో అయ్యప్ప కొండకు వచ్చామో అర్థం అవ్వట్లేదు మేడం. అందరూ ఒకేలా నల్ల గౌను, నల్ల హెల్మెట్ పెట్టుకొని తిరుగుతున్నారు. ఇదంతా తెనాలి రామకృష్ణ గారి ప్లాన్ అనుకుంటామ్మా. ఓరే తెనాలి రామకృష్ణ, తీయరా హెల్మెట్. నా పేరు రామకృష్ణ కదమ్మా, బాలకృష్ణ. బాలకృష్ణ, వెళ్ళు వెళ్ళు వెళ్ళు. అరే రామకృష్ణ. మోహన్ కృష్ణ. హరి కృష్ణ, జై కృష్ణ. నా పేరు సాయి కృష్ణ. సూపర్ స్టార్ కృష్ణ తప్ప అందరు కృష్ణలు ఇక్కడే ఉన్నారు కదరా మీ అమ్మ కడుపులు మాడా. అరే తెనాలి రామకృష్ణ, ఎక్కడ తెచ్చావురా? థ్యాంక్ యూ బాస్. ఒరే తెనాలి దొంగ సచ్చినోడా, మా సాక్ష్యాలు సంచి ఎక్కడ్రా? అయ్యో, నా దగ్గర ఉంటే పోతే జడ్జి గారికి ఇచ్చేసాను అంటే. చంపాను అయితే ఏంటి? వాళ్ళ నాన్న కూడా చంపేశాను. ప్రాథమిక సాక్ష్యాధారాలు పరిశీలించిన మీదట ముద్దాయి వరలక్ష్మిని నేరస్తురాలిగా పరిగణించడమైనది. బినామీ పేర్ల మీదున్న ఆస్తులను స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేయవలసిందిగా ఈడీని ఆదేశించడమైనది. వెంటనే వరలక్ష్మిని అదుపులోకి తీసుకోవలసిందిగా పోలీస్ శాఖ వారిని ఆదేశించడమైనది. నా కళ్ళ ముందే ఒక నిండు ప్రాణం తీసేసా. నీకు శిక్ష పడకుండా వదిలేస్తాను ఎలా అనుకున్నావు? మేడం, వెనక్కి లాగాలని చెప్తా. వరలక్ష్మి, అష్టలక్ష్మి, ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, సంతానలక్ష్మి, ఆఖరికి భాగ్యలక్ష్మి అన్నా సరే ప్రజలతో మంచుకున్నావు అనుకో, అలా 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 పైకి తీసుకెళ్తారు. అదే ఇలా స్కామ్లు, కుట్రలు, హత్యలు చేసావనుకో, అలా కిందకి దించి బోన్లోకి తోసేస్తారు. 5,000 కోట్లు సంపాదించుకున్న నువ్వు ఇంత చిన్న లాజిక్ ఎలా మర్చిపోయావు? అబ్బా మేడం, వాట్ ఈస్ దిస్? ఆట అయిపోయింది అనుకోకు. నేను జైల్లో ఉన్నా సరే నిన్ను చంపేస్తాను. అరే, ఆల్ ది బెస్ట్.